హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ నోట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో CMF ఫోన్ 1 అలాగే Vivo T3 ఈ రెండు మొబైల్లో ఉన్న డిఫరెన్సెస్ అలాగే ఏది బెస్ట్ మొబైల్లో చూద్దాం. వీటిలో ఫస్ట్ మనకి CMF ఫోన్ 1 మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకునేది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అలాగే 120 HD రిఫ్రెష్ రేట్. వీళ్ళు మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి డ్వెల్ కెమెరా సెటప్తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ డెప్త్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా వీళ్ళు మనకి 4K వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మనకి USB Type-C పోర్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే MediaTek Dimensity 7300 ఆక్టోకోర్ ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. వీళ్ళు మనకి 6GB ర్యామ్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్లో 4nm చిప్ సెట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ సిమ్ చూసుకుంటే డ్వెల్ సిమ్ 5G సపోర్ట్ వచ్చింది. అలాగే 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా 2TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ సౌండ్ సిస్టమ్ చూసుకుంటే స్టీరియో స్పీకర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్లూటూత్ పేరింగ్ చూసుకుంటే 5.3 పేరింగ్. ఈ మొబైల్లో మైనస్ పాయింట్ అనేది NFC సపోర్ట్ ఉండదు. ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 50 hours 11 minutesతో వచ్చింది. అలాగే ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ ఎక్కాలంటే 1 hour 3 minutes వరకు టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మనం Vivo నుంచి Vivo T3 మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అలాగే 120 HD రిఫ్రెష్ రేట్. వీళ్ళు మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ డెప్త్ కెమెరా. ఈ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. వీళ్ళు మనకి 4K వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్ చూసుకుంటే MediaTek Dimensity 7200 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి ఆక్టోకోర్ ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఈ మొబైల్ ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్తో వచ్చింది. ఇంకా బ్యాటరీ విషయంకి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 44 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ అయితే USB Type-C పోర్ట్తో వచ్చింది. ఇంకా సిమ్స్ చూసుకుంటే డ్వెల్ సిమ్ సపోర్ట్తో వచ్చింది. ఇంకా 4G 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేసింది. ఈ మొబైల్ స్టోరేజ్ చూసుకున్నది 128 ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 1TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ అనేది IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్లో ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్నది CMF మొబైల్లో 642 187తో వచ్చింది. అలాగే Vivo మొబైల్లో చూసుకున్నది 759 22తో వచ్చింది. ఈ రెండు మొబైల్లో GFX స్కోర్ చూసుకున్నది CMF మొబైల్లో చూసుకున్నది 3651 అలాగే Vivo మొబైల్లో చూసుకున్నది 5209 గేమింగ్ స్కోర్తో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే Vivo మొబైల్లో చూసుకున్నది 185.5 grams అలాగే CMF మొబైల్లో చూసుకున్నది 197 grams ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్ చూసుకుంటే ఈ రెండు మొబైల్లో MediaTek Dimensity ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెస్ అనేది గేమింగ్స్కి లైట్గా సపోర్ట్ చేసింది. కానీ ఈ ప్రాసెస్ అనేది జనరల్ యూస్కి అయితే బాగా యూజ్ అయ్యింది. ఇంకా ఈ రెండు మొబైల్లో మెమరీ ఎక్స్పాండబుల్ చూసుకుంటే CMF మొబైల్లో 2TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అలాగే Vivo మొబైల్లో చూసుకుంటే 1TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ కెమెరా సౌండ్ సిస్టమ్ చూసుకుంటే ఈ రెండు మొబైల్లో సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇంకా ఈ CMF మొబైల్లో నచ్చేది ఏంటంటే బ్యాక్ సైడ్ డిజైన్. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ప్లాస్టిక్తో వచ్చింది. అలాగే మనకి ఇష్టం వచ్చిన కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. రెండు మొబైల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. అలాగే ఈ రెండు మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.